స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టుపత్రంతో సత్కరించారు. ఇక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సురేఖ అన్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు సురేఖ చెప్పారు. తిరుమల స్వామి కొండ మీదికి దర్శనాని కోసం రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ, అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని, మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం సరే. తిరుమల స్వామి కొండ మీదికి దర్శనాని కోసం రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ, అదేవిధంగా